వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని శృంగవరపుకోట గ్రామంలో తాగునీరు, ట్రాఫిక్, రోడ్లు, డ్రైనేజ్, పారిశుద్ధ్యం, వైద్యం, విద్య మరియు రైతుల సమస్యలు, చెరువుల ఆక్రమణల వంటి అనేక సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పుణ్యగిరి శ్రీ ఉమాకోటలింగేశ్వర స్వామి దేవస్థానం అరకు మార్గంలో ఉండటంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ చెరువుల ఆక్రమణలను అరికట్టి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. చూస్తాం కానీ
స్థానికంగా శృంగవరపుకోట నివాసిస్తున్నాను. ఇక్కడ శృంగవరపుకోట చూసినట్లయితే అరకు వెళ్ళే ప్రధాన టూరిజం హబ్కి ప్రధాన కేంద్రంగా ఉంది. కానీ శృంగవరపుకోట పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే శృంగవరపుకోట ప్రధాన రహదారి కానుకొని చాలామంది వ్యాపారస్తులు రోడ్డును ఆక్యుపై చేసి దాని వ్యాపారం చేసుకుంటారు. కానీ శృంగవరపుకోటలో వ్యాపారం చేసుకోవడానికి 2 ప్రధాన కేంద్రాలు ఆల్రెడీ పంచాయతీ వారికి తెలుసు. అది పాత బస్ స్టాండ్, ఒక మార్కెట్, అదేవిధంగా ప్రకాశం మార్కెట్ 2 ఉన్నాయి. వీళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కానీ అక్కడికి పంపించకుండా వీళ్ళు ప్రధాన రహదారిపైన వ్యాపారం చేసుకునే పాదచారులకు ఇబ్బంది కలిగే విధంగా నడవడానికి కారణం ఏంటి? అది ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు శృంగవరపుకోట నుంచి వెళ్ళే పర్యాటకులు కానీ పాదచారులు కానీ ఇప్పుడు కాలేజీలు అన్నీ కూడా అటు సైడే ఉన్నాయి. ఈ కాలేజీకి వెళ్ళే స్టూడెంట్ కానీ విద్యార్థులు కానీ సాయంత్రం మార్నింగ్ వెళ్ళే టైంలో కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. బస్సులకు కానీ వెహికల్ కానీ వెళ్ళడానికి అవకాశం లేక వీళ్ళు నడవడానికి తోవలేక చాలామంది విద్యార్థులకి యాక్సిడెంట్ జరిగే అవకాశం కూడా ఉంది. దీన్ని నివారించి పంచాయతీ వారికి మరీ చెప్తున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మేము కంప్లైంట్ చేసి ఉన్నాము, మళ్ళీ చెప్తున్నాము. ఎందుకంటే ప్రధాన రహదారిగా ఉండే శృంగవరపుకోట మెయిన్ దారికి ఆకుపైని నివారించి వారికి వేరే చోట వారి జీవనోపాధికి భంగం కలగకుండా వేరే చోట వారికి అవకాశం కల్పించి ప్రధాన రహదారికి ఉండే ఈ ఆకుపైని నివారించి ప్రజలకి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తారని మరీ కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. సార్ రాజుగారు, ఊరి అభివృద్ధి గురించి గ్రూప్లో పెట్టడం జరిగింది ఆ ఏమని ఛానల్ వారి నుంచి. ఏ ఒక్కరు కూడా అన్నింటిపోయినా మీరు వచ్చినందుకు మా ఛానల్ తరఫున థ్యాంక్స్ అండి. మన ఊరి అభివృద్ధి గురించి మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి. అందరికీ నమస్కారం. ముందుగా మన మీడియా మిత్రులకి నమస్కారం. అయ్యా, మన ప్రాంతం శృంగవరపుకోట మండలం, నా గ్రామం రాజీపేట. మన ప్రాంతంలో, మన జిల్లాలో, మన ఉత్తరాంధ్రలో, మన రాష్ట్రంలో మన శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలు చాలా మంచివారు. ఇక్కడున్న భూమి చాలా గొప్పది. ఈ భూమిపైన ఈ ప్రాంతంలో మనం జీవించడం మన అదృష్టం. కానీ కొన్ని విషయాల్లో అంతా చుట్టుపక్కల అభివృద్ధి జరుగుతుంది. అన్ని దేశాలు కూడా ప్రపంచంలో అభివృద్ధి జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో మన శృంగవరపుకోట గ్రామం అభివృద్ధి లేకపోవడం నేను చాలా బాధపడుతున్నాను. అలాగే మన ప్రాంత హెడ్ క్వార్టర్ శృంగవరపుకోట మండలం ఎస్కోట గ్రామంలో ఇక్కడ చుట్టుపక్కల టూరిజం హబ్ అయినప్పటికీ కూడా ఇక్కడ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం నుంచి వచ్చే ప్రజలు రాకపోకలు ఇక్కడ మెయిన్ రోడ్లో వెళ్తున్నప్పుడు చాలా అంతరాయం కలిగి అందరికీ ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ రావడానికి మన ప్రాంతంలో ఎస్కోట రావడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అరకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇక్కడ వ్యాపార అభివృద్ధి కోసం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చే కానీ ఇక్కడ బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మన ఎస్కోట్లో ఇక్కడున్న రోడ్లు కానీ, కాలువలు కానీ, అలాగే మన పార్కులు కానివ్వండి, వాకింగ్ ట్రాక్లు కానివ్వండి, చెరువులు కానీ అభివృద్ధి లేవు. అవన్నీ కూడా అభివృద్ధి చేస్తారని మన ప్రాంత ప్రజలకి, అలాగే నాయకులకి, అధికారులకి, ప్రభుత్వం వారికి కూడా నేను కోరుకుంటున్నాను. దయచేసి తప్పనిసరిగా ఈ విషయాన్ని అందరూ గ్రహించి మన ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మన మీడియా మిత్రుల ద్వారా కూడా ధన్యవాదాలు. షాఫీర్ గారు, ఎస్కోట ప్రజల సమస్యల గురించి ప్రతిసారి కూడా మీరు ఒక్కరే వస్తున్నారు. మీకు తోడుగా ఈరోజు చిరంజీవి రాజు గారు రావడం జరిగింది. యువత నుంచి మన తమ్ముడు రావడం కూడా జరిగింది. చాలా మంచి శుభదనం. అందులోకి ఈరోజు ఎస్కోట నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద మీరు ఏదైతే స్పందించాలనుకుంటున్నారు? ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. సో ఏదైతే మీరు అనేవాళ్ళు ఎస్కోట సమస్యల మీద మాట్లాడదాం రండి అని ఒక మెసేజ్ పెట్టున్నారు. నిజంగా మీరు పెట్టిన మెసేజ్ అనేది ఉపయోగపడింది. ఎందుకంటే నేను వచ్చాను, ఇంకా 2 మిత్రులు వచ్చారు. అంటే మీరు అనుకోవచ్చు ప్రజల్లో మార్పు అనేది వచ్చింది. మేబీ ఈరోజు సండే కొంతమంది రాలేదేమో, కానీ కొంతమంది మీకు పర్సనల్గా వాట్సాప్ చాట్ చేసి సమస్యలు చెప్తారు. వాళ్ళకి ఆ విసులుబాటు కూడా ఉంది. కొన్ని ఇదేంటంటే అవనప్పుడు మెసేజ్ ద్వారా తెలియపరచవచ్చు.
సో నాకు తెలిసి ఎస్కోట్లో అంటే కనుక మేము ప్రధానంగా ఫస్ట్ చెరువుల మీద ఫోకస్ చేశాము. మీరు ఆల్రెడీ అందులో కూడా మీరు భాగస్వాములు అయ్యారు, ఎవరన్నా కాదన్నా. ఎందుకంటే శృంగవరపుకోట నడిబొడ్డున రాజుల చెరువు అనేది 28 ఎకరాలు 87 సెంట్లు, దాని విస్తీర్ణం 28 ఎకరాలు 87 సెంట్లు, అంటే సర్వే నెంబర్ 462. మేము ఏమంటున్నామంటే మా కళ్ళ ముందు అక్కడ ఇల్లు కడుతున్నారు కాబట్టి సదరు అధికారులకి, అయ్యా ఇక్కడ ఇల్లు కడుతున్నారు మీరు ఎందుకు ఆపట్లేదు అంటే, అప్పటి ఉన్న ఈఓపిఆర్డి ఇన్ఛార్జ్ ఈఓ ఎంవిఎస్ శ్రీనివాసరావు గారు, ఆయన ప్రస్తుతానికి వైజాగ్ డిపిఓ కింద పనిచేస్తున్నారు. ఒక ప్రభుత్వ అధికారి ఆయన టైంలో తప్పు చేస్తే కనుక రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆయన్ని కోర్టుకు లాగవచ్చు. ఆయన ఒక 2 సార్లు నోటీసులు ఇష్యూ చేశారు. ఎవరైతే సదరు అనాథగా ఇల్లు కడుతున్నారో ఆయనకి జస్ట్ నోటీస్ ఇచ్చి చేయి దులుపుకున్నారు. కానీ అలా కాదు, కింద 100 ఎకరాలు పంట సాగు చేసుకున్న రైతులకి వాటర్ ఏ విధంగా అందుతుంది? ఈరోజు మీరు జలధార జలహారతి అంటున్నారు. నరేంద్ర మోదీ గారు కూడా మన కలెక్టర్ గారిని అభినందించారు. అయ్యా మీరు బాగా చేశారని చెప్పి మన్ కీ బాత్లో చెప్పారు. ఈ మన్ కీ బాత్లో చెప్పింది, ఈ విజయనగరంలో కలెక్టర్ గారు చెప్పింది అది పేపర్ వరకే పరిమితమా, లేదా రియల్గా జరిగిందా? సో మీరు అనేవాళ్ళు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఈ రాజుల చెరువుకి 10 లక్షలు పెట్టారో అది నిజంగా బయటికి తీయండి, ఫొటోస్ చూపించండి, వర్క్ చూపించండి, అప్పుడు నమ్ముతాము. మేము మళ్ళా చెప్తున్నాం గౌరవ కలెక్టర్ గారికి, ఈ పీజీఆర్ఎస్లో పెట్టినవన్నీ కూడా తప్పుగా క్లోజ్ చేస్తున్నారు. మీకు టైం ఉంటే కలెక్టర్ గారు, మీకు టైం ఉంటే మీరు వెరిఫై చేయండి. నేను వస్తాను, చర్చికి వస్తాను, నేను చెప్తాను, మీకు అన్నీ చూపిస్తాను. చాలా వరకు తప్పుడు పీజీఆర్ఎస్ క్లోజ్ చేస్తున్నారు. రెండో పాయింట్, స్కూల్ పరిసర ప్రాంతాలు చెరువులు అన్నాం. నేనేం చెప్తానంటే, ఇటీవల మీరు చూస్తే పెందుర్తి దగ్గర అప్పటి మాజీ మేయర్ శ్రీనివాసరావు గారు ఆయన ఏం చేశారంటే పెందుర్తి ఒక రౌండ్ ట్రాక్ చేశారు. అలాగే ఎస్కోట్ ఎన్ని చెరువు, మీరు ఎస్కోట్లో ఎన్ని చెరువులు ఉన్నాయి? రాజుల చెరువు ఉంది, దగ్గు చెరువు ఉంది, బావు చెరువు ఉంది, చాలా చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు రౌండ్ ట్రాక్ చేస్తే కనుక విద్యార్థులు రన్నింగ్ కానీ, పెద్దలు వాకింగ్ కానీ, పిల్లలు ఆడుకోవడం జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా మనకి డాక్టర్తో పని ఉండదు. కావున గౌరవ అధికారులు, రాజకీయ నాయకులు మీరు దృష్టి పెట్టాలి. ఇది చేస్తే మార్కెట్ లాభం అనకుండా లాభం ఉంటుంది, ప్రజలకు లాభం ఉంటుంది. కాబట్టి మీరు అనేవాళ్ళు ఖచ్చితంగా ఎస్కోట్లో చెరువులన్నింటిలో కూడా ఒక రౌండ్ ట్రాక్ చేసి ఏదైతే అనాథకార ఆక్యుపేషన్స్ ఉన్నాయో అవన్నీ ఆగుతాయి. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు వాకింగ్కి వెళ్ళినప్పుడు అన్నీ చూస్తారు, ఇక్కడ ఏం జరుగుతుందని. ఎవడు ఆక్రమించినా వారు బాధ్యత చెప్తారు. ఇది చెరువుల గురించి. ఇంకొకటి, ఏదైతే స్కూల్ పరిసర ప్రాంతాలు అన్నామో, స్కూల్ పరిసర ప్రాంతాల్లో చికెన్, మటన్, ఈతర షాపులు ఉండకూడదు. మీరు విద్యాశాఖ యాక్ట్ చూస్తే కనుక పిల్లోడికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో మంచి ఎన్వైర్న్మెంట్ ఇవ్వాలి. మీరు ఏదైతే అనుకుంటున్నామో ఈ 30 సంవత్సరాలుగా మేము ఉంటున్నాము అంటున్నారు. కరెక్ట్గా మీరు ఉంటున్నారు. 30 సంవత్సరాలుగా ఉన్నప్పుడు మీ సంపాదన మీకు ఉంటుంది కదా. ఈరోజు వరకు మీరు పంచాయతీకి రూపాయి పన్ను కట్టలేదు. మేమంటామంటే గౌరవ పాత కలెక్టర్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడు నేను ఆయన కంప్లైంట్ పెట్టడం జరిగింది. సో పంచాయతీ వారు కూడా ఏం చేస్తున్నారంటే, నేను పెట్టిన పీజీఆర్ఎస్లకి అయ్యా వీళ్ళకి ప్రకాశం మార్కెట్ చూపించాము, రైతు బజార్ చూపించాము, నెక్స్ట్ ఇక్కడ మన ఇది కూడా ఎన్టీఆర్ మార్కెట్, శ్రీరామ ఇది కూడా చూపించామంటున్నారు. చూపించినప్పుడు మీరు ఎందుకు వెళ్ళరు అంటే, అధికారులు ఏంటంటే కాలయాపన. ఒక పీజీఆర్ఎస్ పెట్టినప్పుడు ఇన్ టైంలో క్లోజ్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏమిస్తున్నారు, సమాచారం తెలియపరిచాము అంతే తప్పించి అనేది జరగట్లేదు, కార్యనిర్వాహక జరగట్లేదు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాల దగ్గర ఆక్యుపై చేసి ఉన్నారో వీళ్ళందరినీ కూడా రైతు బజార్కి కానీ, ప్రకాశం మార్కెట్కి కానీ, ఇక్కడ ఉన్న శ్రీరామ యొక్క ఈ యొక్క షాపింగ్ దీనికి కానీ, పంచాయతీ దగ్గర ఉన్న ప్లేసులకి దానికి పంపించి, ఏదైతే మనం టూరిజం హబ్ అంటున్నామో, అరకు ముఖద్వారం శృంగవరపుకోట ఎవరన్నా కాదన్నా అరకు అంటే ఇలాగనే వెళ్తారు, ఎవరు పాడేరు నుంచి వెళ్ళరు. కాబట్టి ఊరి ఎంట్రన్స్లో ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి. మనకున్న స్కూలు పిఎం3 స్కూలు. నేను నా తాలూకా ఫ్రెండ్స్తోని ఈ స్కూల్కి 25,000 ఇప్పించాను. ఎందుకంటే ఈ స్కూల్ గోడల మీద జాతీయ నాయకుల యొక్క ముఖ చిత్రాలు గీయించడం జరిగింది. అంటే విద్యార్థుల్లో ఒక లీడర్షిప్ కానీ, ఒక స్వాతంత్ర సమరముల భావన కలగాలని చెప్పి మేము చేసాం. దానికి తగ్గట్టుగా అధికారులు కూడా చర్యలు తీసుకొని యుద్ధ ప్రాతిపాదికన పోలీసులు సపోర్ట్ తీసుకోవాలి, రెవెన్యూ సపోర్ట్ తీసుకోవాలి, పంచాయతీ సపోర్ట్ తీసుకొని ఈ యొక్క ప్రిన్సిపల్ గారు కానీ అందరూ సమన్వయంతో ఇక్కడ ఖాళీ చేయించాలా.
అలాగే లాస్ట్ టైం వరదల్లోని మొత్తం అంత నిండిపోయింది, అప్పుడు కాలువలు వేస్తారు. ఆ కాలువ కూడా నాసి రకం. ఎందుకంటే కట్టిన కాలువ అనేది వాటర్ ఫ్లో అవ్వట్లేదు, అది మళ్ళీ ప్రజల డబ్బే నష్టపడింది. కావున సదరు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మళ్ళా ఆయన సొంత డబ్బులతోని వాటర్ ఫ్లో అయ్యేలాగా చెయ్యాలి. ఖచ్చితంగా దీని మీద అడుగుతాము, చేయిస్తాము కూడా. ఇంకొకటి, పంచాయతీ ఎస్పోర్ట్లు అనేది నేను లేదనుకుంటున్నా నిర్మోహమాటంగా. ఎందుకంటే మీరు ఏదైతే రోడ్లు చూస్తున్నారో, నేను గతంలో కూడా నా ఫేస్బుక్లో పెట్టుకున్నాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఇంచుమించు ఒక 5,000 మంది ప్రజలు చూశారు, అందరూ కూడా మెచ్చుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మా మిత్రుడు చెప్పాడు, ఇలా బండి మీద వెళ్తున్నప్పుడు ముందు బస్సు వెళ్ళినా ఆటో వెళ్ళినా ఆ డస్ట్ కళ్ళలోకి వెళ్ళిపోతుంది. సో శ్వాసకోశ వ్యాధులు, కంటి సమస్యలు, వీటి డబ్బులు ఎవరిస్తారు? సో కాబట్టి ఖచ్చితంగా పంచాయతీ అధికారులు ఊర్లో ఉన్న కాలువలు కూడా క్లీన్గా చేయట్లేదు. అలాగే ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దాంతో చాలా పనులు చేశారు. ఈ రోజు వరకు మా వీధిలో సరైన రోడ్డే లేదు. మరి డబ్బంతా ఏం చేశారు? 15th ఫైనాన్స్ ఏం చేశారు? లేదు ఉపాధి హామీ పథకం డబ్బులు ఏం చేశారు? అంటే ఉపాధి హామీ పథకం డబ్బులు దేనికంటే ప్రైవేట్ లేఅవుట్లకి రోడ్లు వేయడానికి మాత్రమే నాకు తెలిసి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ప్రభుత్వ డబ్బులతోని, ప్రజా డబ్బులతోని ప్రైవేట్ లేఅవుట్లకి రోడ్లు వేస్తున్నారు తప్పించి పూర్వం ఊరు ఎక్కడుంది? ఆ చివరి నుంచి ఉండేది. ఊరిని ఏం పట్టించుకోలేదు. నిన్నగాక మొన్న వచ్చిన వీధులను డెవలప్ చేస్తున్నారు. అంటే డబ్బున్న దగ్గర అభివృద్ధి ఉంటుందా? పేద ప్రజలకు ఉండదా? చెప్పండి. అలాగైతే మా ఓట్లు మేము వెయ్యం. మేము డబ్బున్న వాళ్ళకే పదవులు, డబ్బున్న వాళ్ళకి అన్నీ చేసుకుంటాం అంటే మాలాంటి పేద ప్రజల దగ్గర ఓట్లు మీకు అక్కర్లేదు అనమాట. కాబట్టి ఈ విషయం నేనేమంటానంటే, రానున్న ఇదే వేదికగా చెప్తున్నాను, రానున్న పంచాయతీ ఎలక్షన్స్లో కానీ, మండల ఎలక్షన్లో కానీ, జిల్లా ఎలక్షన్లో కానీ ప్రతి ఎలక్షన్లో నేను పోటీ చేస్తాను, సర్పంచ్ చేస్తాను, జడ్పీటీస్ చేస్తాను, నియోజకవర్గం చేస్తాను. ఎందుకంటే నా సమస్య నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఒక ఇల్లు అద్దెకిచ్చాము, అద్దెకున్నాడు ఎలాగ ఉంటాడు, ఓనర్ ఎలాగ ఉంటాడు? ఓనర్ అనేవాడు బాధ్యతగా ఉంటాడు. నేను నా యొక్క ఎజెండా మన ఊరు మన అభివృద్ధి అనే కాన్సెప్ట్తో వెళ్తున్నాను. ఖచ్చితంగా జంజీ, ఆల్రెడీ మీరు ఢిల్లీలో చూశారు, జంజీ అనేది తలుచుకుంటే మార్పులు సంభవిస్తాయి. కావున నేను శృంగవరపుకోట అధికారులకి, ప్రజాప్రతినిధులకి, పెద్దలకి అందరూ చెప్పేది ఒకటి, సామాజిక బాధ్యతతో ఉండాలి. ఒక ప్రభుత్వ అధికారి అనేవాడు ప్రభుత్వ పథకాలని ప్రజలకి చేరవేయాలి, అది ఆయన బాధ్యత. అంతేగాని ఆయన రాజకీయ నాయకుల్లాగా ఇంట్లో కూర్చుంటుందంటే జరగదు. మనకున్న రెవెన్యూ సమస్యలు కావచ్చు, త్రాగునీటి సమస్య కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, శానిటేషన్ కావచ్చు, చాలా విషయాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎస్కోటికి మీకు చెప్తే సిగ్గుచేటు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు వరకు యువతి గ్రౌండ్ లేదు. మీ ఇష్టం, మీరు ఏ ఛానల్ అయినా డిస్కస్ చేయండి, రెడీగా ఉంటాను. గ్రౌండ్ లేదు. ఏమేనంటే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారంటారు. అంటే ఇది పంచాయతీ ఎలక్షన్ ముడి పెడతారు. అయ్యా గ్రౌండ్ చేసి ఓట్లు వేయండి అని యువత అంతా ఆలోచించున్నారు, వాళ్ళకి తెలుసు. మీరు ఎగ్జాంపుల్ తమిళనాడు ఎలక్షనే. ఖచ్చితంగా ఏ కేడర్ అక్కర్లేదు, మంచి చేస్తామనుకుంటే ప్రజలు ఆస్వాదిస్తారు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. కాబట్టి అదేవిధంగా లైబ్రరీ అనేది చేస్తారు, దానికి మేము మెచ్చుకుంటాం. గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు లైబ్రరీలో పరిగెట్టలేవు కదా, సో దేని పని దాందే. కాబట్టి అర్జెంటుగా యువతకి గ్రౌండ్ని ఏర్పాటు చేయండి. అలాగే ఈ పంచాయతీ షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్ నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను, అవే రెంట్లు. గతంలో ఆర్టీ యాక్ట్ పెడితే ఏమి ఇచ్చారంటే హయ్యెస్ట్గా ఒక షాపు గల 10,000 రూపాయలు, మిగతా షాపులు 2,000, 3,000, 4,000. ఇంకోటి పంచాయతీ యాక్ట్లో ఉంటే మీరే ఉండాలా, కానీ అన్ని థర్డ్ పార్టీ. ఓనర్ ఒకడు ఉంటాడు, ఇంకోటి రన్ చేస్తాడు. ఇక్కడ ఏం చమత్కారం ఏంటి తెలుసా? ప్రభుత్వ డబ్బులతో వ్యాపారం. మీరు కాంప్లెక్స్ దగ్గర షాపులు చూస్తే ఒక్కో షాప్ 40,000, ఇక్కడ చూస్తే 5,000, 10,000. ఏంటి వ్యత్యాసం? నేనేమంటున్నానంటే ఈ షాపులన్నింటినీ కూడా సామాజిక వర్గ విభజనల కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకి ఇస్తే కనుక మా తాలూకు యువత, మా తాలూకు సోదరులందరూ కూడా వ్యాపారం చేస్తారు. లాంగ్ స్టాండ్ ఉండిపోయిన అందరూ బయట తీయండి. బయట తీసి నిజంగా ఓనర్ ఉన్నాడో లేదా కనుక్కోండి. ఇది కూడా జరుగుతుంది. ఇక్కడ రాజకీయం కోసం, ఓట్ల కోసం పంచాయతీ బోర్డు మెంబర్లు ఏం చేస్తున్నారంటే రెంట్లు పెంచితే ఓట్లు పోతాయి అని అంటున్నారు. మీరు ఓట్లు పోతాయంటే మీరు ఎందుకు వచ్చారు అందులోకి?